హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజైతే మన రెసిపీ బొబ్బర పప్పుచారు అండి. ఇది చాలా బాగుంటుందండి. కందిపప్పు చారు కంటే బొబ్బర పప్పుచారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా పల్లెటూరులో అయితే ఎక్కువగా అయితే ఈ బొబ్బర పప్పుచారుని ఎక్కువగా చేసుకుంటారు. ఈ రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మన కందిపప్పు చారు కంటే బొబ్బర పప్పుచారు చాలా బాగుంటుంది. మరి మనం లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్తా మాట్లాడుకుందాము. చూడండి, ఇదే బొబ్బర పప్పు అండి. మేము బొబ్బర్లని దోరగా వేయించి తిరగలికి విసురుకొని చెరుకుంటే ఇలా పప్పు అయితే తయారవుతుంది. మేమైతే ఇలా నిలవైతే చేసుకుని ఉంచుకుంటామండి. ఈ పప్పు పల్లెటూరులో చాలామంది అయితే ఈ పప్పుతోటే పప్పుచారు అయితే చేసుకుంటారు. అదే మీకు ఇలా తిరగలి ఇలాంటివి లేకపోతే మీరు షాప్లోకి వెళ్ళి బొబ్బర పప్పు అయితే అమ్ముతారు. అది తెచ్చుకొని దోరగా వేయించుకొని చెరిగేసుకుంటే కొంచెం పొట్టు అయితే పోద్దండి. దాంతో మీరు కూడా ఇలాగ బొబ్బర పప్పుచారు అయితే చేసుకోవచ్చు. చూడండి, బొబ్బర పప్పు అనేది ఇలా ఉంటుంది. అది చాలామంది తెలుసు కదా, చాలామంది చేసుకుంటూ ఉంటారు. నేను చేసుకోలేని వాళ్ళకైతే నేను చెప్తున్నాను, పప్పుచారు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చూడండి, ఈ పప్పును అయితే 2-3 సార్లు అయితే మనం బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నీళ్ళు ఉంచి చూడండి ఇలా దేవేసుకోవాలండి. ఏ పప్పు అయినా సరే ఇలా పైన పప్పు దేవుకొని ఇలా కుక్కర్లో అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడు అడుగున రాళ్ళు కానీ బెడ్లు కానీ ఏమైనా ఉండిపోతాయి. ఇప్పుడు నేను కుక్కర్లో అయితే పప్పు అయితే వేసుకున్నాను. మీరు మామూలు తపాల్లోనైనా సరే వేసుకోవచ్చు. అలాగే టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఓ 3 ఉల్లిపాయలు అండి, ఒక 3-4 టమాటీలు, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా కోసి వేసుకుంటున్నాను. పప్పు అయితే బేన ఉడికిపోద్దండి. మీరు మామూలు తపాల్లో కూడా మీరు ఈ పప్పుచారు అయితే చేసుకోవచ్చు. నేను కుక్కర్లో అయితే వేసుకున్నాను. కూరకారం అయితే వేస్తున్నానండి. మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదండి, కూరకారం అయితే వేసాను. ఇప్పుడు దీనిలో మనం తగిన నీళ్ళు అయితే పోసుకోవాలి. ఈ పప్పుకి సరిపడ్డ నీళ్ళు పోసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మూతని ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. మనమైతే మీడియం మంటలో అయితే మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా పప్పుచారుకి ఏ పప్పుచారు అయినా సరే ఏ పప్పు అయినా ఉడకడానికన్నా మీడియం మంటలోనే ఉడికించుకుంటేనే మన పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది. 3-4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, నాకైతే 4 విజిల్ అయితే వచ్చాయి. పప్పు అయితే బేనే ఉడికిపోద్దండి. టమాటీలు, ఉల్లిపాయలు కూడా చాలా బాగా ఉడకడానికి 4 విజిల్ వరకు కూడా ఇలా ఉడికించుకోండి. చూడండి, ఉల్లిపాయలు అవి కూడా నాకు బాగా ఉడికే కదా. ఇంకా నాకు చాలా వేడిగా ఉంది. ఆవిరి కూడా పోయే వరకు కూడా ఈలోగా మనం చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నానండి. మరి ఎక్కువ వద్దండి, నిమ్మకాయ సైజు అయితే సరిపోద్దండి, పెద్ద నిమ్మకాయ సైజు. ఇందులో వాటర్ పోసి నానబెట్టుకున్నాను. అలాగే సాంబార్లోకి మనం బెండకాయలు, అలాగే ములంకాడ, అలాగే వంకాయ ముక్కలు కూడా ఇలా కోసి ఉంచుకున్నాను. ఇందులో మీరు బెండకాయలాగా వేసుకున్నా పర్లేదండి, ఏవి లేకపోయినా పర్లేదు. పప్పుచారు అయితే బాగానే ఉంటుంది. ఇవన్నీ ఏమి వేసుకోకపోయినా సరే, కూరగాయలు ఇవేవి వేసుకోకపోయినా ఈ పప్పుచారు మామూలుగా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా పప్పు గుత్తితో కానీ ఇలా బంగాళదుంప నేస్తతో కానీ ఇలా అయితే చేసుకోవాలి. బాగా మెత్తగా టమాటీలు, ఉల్లిపాయలు బాగా నలిగే వరకు, బాగా నేస అయ్యే వరకు కూడా ఇలాగ దీంతో ఇలా కలుపుకుంటా ఇలాగా చేయాలి మెత్తగా పప్పుని. చూడండి, ఇంత మెత్తగా చేసుకోవాలి. టమాటీలు అవి కూడా మనకు బాగా నలిగిపోతాయి. చూడండి, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాము. అలాగే ఇందాక కాయగూరలు కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు అలాగే చూడండి, చింతపండు అనేది నేను కలిపి అయితే వేసుకుంటున్నాను. చింతపండు అనేది తక్కువ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పప్పుచారు మరిగిన కొద్దీ కూడా చింతపండు పులుపు అనేది మనకి ఎక్కువైపోతూ ఉంటుంది. పప్పులో మీరు తగ్గట్టుగానే, పప్పు తగ్గట్టుగానే మీరు చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చూడండి, ఇంకోసారి కూడా నేను నీళ్ళైతే కడిగి వేసుకుంటున్నాను. చింతపండులోని ముక్కలన్నీ కూడా మనకు ఉడకాలి కాబట్టి ముక్కలకి కూడా తగిన నీళ్ళైతే వేసుకోవాలి. ముక్కలు ఉడకడానికి మనకి కొంచెం వాటర్ కూడా పడుతుంది కదా. వాటర్ ఇప్పుడే తక్కువగానే వేసుకున్నామంటే మనకు సాంబార్ బాగా చిక్కగా అయిపోద్ది. కాబట్టి నీళ్ళు అనేది చూసుకొని, చూడండి నాకైతే చిక్కగా ఉంది కదా. చూడండి, నాకైతే బాగా చిక్కగా ఉంది. ఉడికి వరకు కూడా ఉంచామంటే ఇంకా బాగా చిక్కగా అయిపోద్ది. కాబట్టి నేను చూసుకొని మనం నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇంకా ముక్కలకి ఉడకడానికి మనకు చాలా నీళ్ళు పడతాయి కాబట్టి నేను ఇంకొక నీళ్ళైతే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మన పప్పుచారు దగ్గర అయిన కొద్దీ చింతపండు అనేది పులుపు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి చూసుకొని ఇలా వేసుకోండి. చూసారా, ఇలా ఉన్నదంటే మనకి ఇవన్నీ ఉడకబోతుకి మనకి కరెక్ట్గా చిక్కగా అయితే వచ్చేద్ది. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే హెవీ మంట మీద
ఉంచుకుందాము. మూత అనేది సైడ్కి పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతూ ఉంటుంది. ఒక సైడ్కి ఉంచుకోండి మూత. ఒకసారి పొంగిన తర్వాత మూత అనేది తీసేయండి. మనకు అలా పొంగుతూనే ఉంటుంది. మనకు చాలా బాగా మరగాలి పప్పుచారు. ఈలోగా నేను తాలింపు కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి పప్పుచారు అనేది మనకి ఎంత బాగా మరిగిందో. చాలాసేపు అయితే మరగాలి. మనం వేసిన ముక్కలన్నీ కూడా ఉడకాలండి. పప్పుచారు ఎంత బాగా మరిగితే ఈ టైంలో మనకి అంత టేస్ట్గా ఉంటుంది. ఈ కూరగాయ ముక్కలు కూడా మనకు బాగా వేగాలి. బెండకాయలు కానీ, ములక్కాడు కానీ ఈ ఆప్షనల్ అండి. మీరు బెండకాయలంగా వేసుకున్నా పర్లేదు, ఉన్నవి వేసుకోకపోయినా పర్లేదు. ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే మీరు బెండకాయలు కూడా వేసుకోకపోయినా ఇలా ఉత్తిగా పప్పుచారు చేసుకున్నా బాగానే ఉంటుంది. సాంబార్ మాత్రం బాగా మరిగితేనే ఈ టైంలో మనకు మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి మరిగిన కొద్దీ మనకు సాంబార్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇందాక చింతపండు కూడా తక్కువ వేసుకోమన్నాను. మీరు టేస్ట్ అయితే చూసుకోవచ్చు. సరేనండి, నా మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడైతే ఒక పెనం అయితే పెట్టుకున్నానండి తాలింపుకి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఇందులోకి పోపు సామాన్లు అయితే వేసుకుంటున్నాను. ముందైతే మనం తాలింపు గింజలు అయితే వేసుకుందాము. అవి బాగా మనకి వేగిన తర్వాత ఇప్పుడు మిగతా ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకోవాలి. తాలింపు అనేది మనము మాడకుండా బాగా వేయించుకోండి. మీడియం అని పెట్టుకోండి. ఇప్పుడు మీడియం అని పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూడండి తాలింపు అనేది నాకు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను సాంబార్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ అనేది ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచేసుకుంటానండి. తాలింపు వేసిన తర్వాత కూడా మనకి ఒక 5 మినిట్స్ అయితే మరుగుతుంది. చూడండి సాంబార్ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే చాలామందికి అయితే తెలుసు ఈ సాంబార్ అయితే, కానీ చాలామందికి అయితే ఈ బొబ్బర పప్పుచారు అనేది కొంతమందికి అయితే తెలియకుండా ఉండొచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరిగా మీరు ట్రై చేయండి. ఇలాగే పప్పు అనేది మీరు షాప్లోనైనా మామూలుగా పప్పు అనేది కొనుక్కొని కొంచెం వేయించుకొని ఇలా పప్పుచారుగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా బొబ్బర్లు. అలాగే మీకంటూ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.